ఐరోపాకి చెందినటువంటి ఈనస్ ఫరియా అనే ఒక వ్లాగరు మన దేశంలో పర్యటిస్తుంది. ఆవిడ కేరళలో ప్రస్తుతానికి ఉంది, ఒక ఐలాండ్లో ఉంది, ముండ్రా అనే ఒక ఐలాండ్లో ఉంటే ఆవిడ అక్కడ ట్యాబ్లెట్స్ కొన్నదంట. ఇలాగే దగ్గు వచ్చిందని ట్యాబ్లెట్స్, అలాగే సిరప్. వాటి యొక్క ధర వాళ్ళ యొక్క దీంట్లో చూస్తే, కరెన్సీలో చూస్తే కేవలం 2 యూరోలు, అంటే 252 రూపాయలు అయింది. ఇదే మా దగ్గర దగ్గర 5 యూరోలు అవుద్ది. 5 కానీ 6 యూరోలు కానీ అవుతాయి. పైగా దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని ఆవిడ చెప్తుంది. భారత్లో నేను చాలా ప్రదేశాలు తిరిగాను, ప్రశాంతంగా ఉంది. పైగా చాలా చౌకగా ఇక్కడ బ్రతకొచ్చు, నాణ్యమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. కాకపోతే కొంచెం వేడి ఉంది, ఆ వేడిని తట్టుకోగలగాలి అని ఆవిడ చెప్తుంది. మనకి మామూలుగానే వేడి ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే. ఐరోపా దేశాల కంటే ఇక్కడ బాగా బ్రతకొచ్చు అంటే నేను ఐరోపాని ఏమీ తక్కువ చేయడం కాదు. మన దేశంలో చాలా స్వేచ్ఛ ఉంటుంది. అన్ని దేశాల్లా కాకుండా చాలా వరకు మనకి అందుబాటులోనే ఉంటాయి. అలాగని నిరుద్యోగం లేదని నేను చెప్పను. నిరుద్యోగం ఉంది, ఇంకా కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆ శ్రమ దోపిడీ మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అంటే పనికి తగ్గట్లుగా డబ్బులు రావడం లేదు, అది కూడా మనకి సరైనటువంటి విధానం లేదు. అందులో కూడా నేను ఒప్పుకుంటాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో విదేశీ వాళ్ళనే కాదు, మన స్వదేశంలో కూడా మానభంగాలు తగ్గాలి. అంటే విదేశీ వాళ్ళు వచ్చినప్పుడనే కాదు, స్వదేశంలో ఉన్నటువంటి మహిళల మీద, విదేశీ మహిళల మీద విపరీతమైనటువంటి మానభంగాలు జరుగుతున్నాయి. అలాంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. అందులో చట్టాలని మార్చాలి. చట్టాల్లో మార్పులు తీసుకురాకపోతే మనకి అది చాలా నష్టం చేకూరుతుంది. కొంతమంది మోసం కూడా చేస్తున్నారు. ఇవన్నీ మినహాయిస్తే భారతదేశం అద్భుతమైనటువంటి దేశం. నేను ప్రతిదీ కూడా పొగుడుతున్నాను అనుకోకండి. దేశం గురించి చెప్పేటప్పుడు మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు, ఉన్నటువంటి నిజాలే చెప్తున్నాను. మీరు బయట దేశాలకు వెళ్తే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూడండి. అది అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు, కానీ మిమ్మల్ని గొల్ల చేసేస్తారు వాళ్ళు. మీ యొక్క సంపాదనలో కనీసం 35-40% వాళ్ళు తినేసి వాళ్ళు అన్ని విధాలుగా సౌకర్యాలు క్రియేట్ చేస్తారు, సౌకర్యాలు సృష్టిస్తారు. అది మంచిదే. కానీ మన దగ్గర పన్నులు కట్ అవ్వకూడదు, కట్టాల్సినటువంటి పన్నులు కూడా ఎగమెట్టేస్తాం. కానీ ప్రభుత్వాలు అన్నీ చేసేయాలంటాం. అది ఎలా కుదురుతుంది? జిఎస్టీ ఉంటే ఏడ్చారు, మరి ఆ జిఎస్టీ తోటే కదా ఈరోజు దేశం ఎంత అభివృద్ధి చెందింది. పెట్రోల్ మీద ఏడుస్తున్నారు. పెట్రోల్ మీద మనం డబ్బులు పెట్టాం కాబట్టే ఈరోజు ఎంత అభివృద్ధి. కేంద్ర ప్రభుత్వానికి ఆ పన్నుల రూపంలో వెళ్తున్నటువంటి డబ్బే చాలా వరకు మనల్ని ఈరోజు ఈ అభివృద్ధిలో నిల్చోబెట్టింది. మనం ఏమాత్రం కడితేనే ఇంత అభివృద్ధి అంటే, ఒకవేళ మన జీతాల్లో పన్నుల రూపంలో వసూలు చేస్తే ఎంత ఉంటుంది, ఎంత అభివృద్ధి సాధించుంటాం. ప్రపంచ దేశాలు అభివృద్ధి సాధించడానికి ప్రధాన కారణం ఇదే, పన్నులే. మనం అలా పన్నులు కట్టం. పైగా పన్నులు కట్టాల్సి వచ్చినా కూడా ఎగమెట్టుతాం. మనకు అలాంటి సీఏలు ఉన్నారు. మీరు ఇంత ఎగమెట్టు వచ్చి సార్, దీనికి ఎంత అవకాశాలు ఉన్నాయని లాయర్లు, సీఏలు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. ఇంకా దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుంది?